హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను నిన్న తేజ సజ్జా గారి బర్త్డే సందర్భంగా మనకి జాంబీ రెడ్డి 2 NXTLVL అంటే నెక్స్ట్ లెవెల్ అన్న మూవీ టైటిల్ అనౌన్స్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. దీని గురించి మనం ఫర్దర్గా డిస్కస్ చేసుకుందాం. ఇక ఆ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఉంటే జర సబ్స్క్రైబ్ చేసుకుంటా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. జాంబీ రెడ్డి 2 జాంబిరెడ్డి 1 2021లో రిలీజ్ అయిందండి. వేరే లెవెల్ ర్యాంపేజ్ అనేది క్రియేట్ చేసింది. కరోనా టైంలో రిలీజ్ అయ్యి అది మంచి ఒక పాజిటివ్ టాక్ అనేది రావడం జరిగిందండి. ప్రతి ఒక్కరు చూసి ఉంటారు. ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ మూవీ అండి. అది నిజంగా చాలా బాగుంటుంది. జాంబీస్ మీద కొన్ని మూవీసే మన ఇండియాలో రిలీజ్ అయ్యడం జరిగిందండి. ఫింగర్స్ లెక్క పెట్టుకున్నంత మూవీలో దాంట్లో వన్ ఆఫ్ ద ఎక్సలెంట్ మూవీ అయితే జాంబిరెడ్డి అండి. స్క్రిప్ట్ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా, యాక్షన్ పరంగా, సస్పెన్స్ పరంగా ప్రతి ఒక్కడు బాగుందండి. ఎక్కడ స్లో అవుతుంది అని అయితే మనకైతే ఎక్కడ అనిపించదు. మూవీ ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంతా బాగుంటుందండి. ఇక దాని తర్వాత హనుమాన్ రిలీజ్ అవ్వడము, మిరాయి రిలీజ్ అవ్వడము, ఇక మధ్యలో జాంబిరెడ్డి 2 టాక్ అనేది వచ్చింది కానీ తీస్తారు అన్న క్లారిటీ అయితే లేకుండా పోయిందండి. ఇక సడన్లో ఇక జాంబిరెడ్డి 2 నిన్న బర్త్డే సందర్భంగా దాని టైటిల్ అనేది అనౌన్స్ చేయడం జరిగిందండి. తేజ సజ్జా గారు ఉన్నారు, ఉపేంద్ర గారు ఉన్నారు, షనాయ కపూర్ గారు ఉన్నారు. ఇక అట్లాగే మనకి ప్రొడ్యూసర్ తెలిసిందే కానీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, టీజీ విశ్వప్రసాద్ గారు, కృతి ప్రసాద్ అనుకుంటా అండి. కొంచెం నేమ్స్ అటు ఇటు అయితే సారీ అండి. వాళ్ళ ప్రొడక్షన్లో వాళ్ళ ప్రొడ్యూసర్స్ అండి. ఇక మన టైటిల్ అనౌన్స్మెంట్ చాలా బాగా ఇచ్చినారండి. నిజంగా చాలా బాగుందండి. మనకు అర్థమైపోతుంది కొంచెం యానిమేటెడ్ అన్నట్టు అంటే మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే మరీ అంత దారుణంగా అయితే మేకప్ వేయలేరు కదండి. మూవీ అట్లా ఉండదు అనుకోండి. టైటిల్ అనౌన్స్మెంట్ కోసం మేబీ అట్లా తీసినట్టున్నారు. ఒక బ్రిడ్జ్ మీదకి వెళ్ళి ఇట్లా కార్ వెళ్ళడము, వెనకాల జాంబీస్ చాలా మంది రావడము, లాస్ట్లో తేజ సజ్జా గారు ఇచ్చి సార్ నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందని చెప్పి రావడము, అది కొంచెం బాగా అనిపించిందండి నాకు. ఆ సీన్ అయితే 1 minute 40 seconds సంథింగ్ ఎంతో ఉందండి టైటిల్ అనౌన్స్మెంట్. చాలా బాగుంది. యూట్యూబ్లో అవైలబుల్ ఉందండి. చూడాలనుకున్న వాళ్ళు చూడండి. ఇక మెయిన్ టాపిక్ వచ్చేసండి హనుమాన్ 2 అనౌన్స్ చేయడం జరిగింది. మీకు తెలిసిందే రిషబ్ శెట్టి గారు హనుమంతుడు క్యారెక్టర్ చేస్తున్నారు. ఆ మూవీలో తేజ సజ్జా గారు ఉన్నారు కానీ మీకు అంతగా మెయిన్ తేజ సజ్జా గారు కాదు ఆ మూవీలో అన్న అయితే మనకు హనుమాన్ 1 అయితే తేజ సజ్జా మీద రన్ అయింది. ఇది కాదు అనేది టాక్ వచ్చింది. మనకి ఇంకా అఫీషియల్గా దాని గురించి అయితే తెలియదు. అది కూడా పక్కా ఉంది. మిరాయి 2 కూడా పక్కా ఉంది. ఎందుకంటే 2 మూవీలు మంచి కలెక్షన్స్ అనేది తీసుకురావడం జరిగింది. 100+ అదే ఒక మూవీ అయితే 300, ఒక మూవీ అయితే 150 to 200+ crores కలెక్ట్ చేయడం జరిగింది. పక్కా 2 మూవీలు పార్ట్ 2 అనేది ఉన్నాయండి. ఆల్రెడీ హనుమాన్ 2 స్టార్ట్ అయిపోయింది అనుకోండి. ఇక మిరాయి 2 కొంచెం టైం పడుతుంది. ఈ గ్యాప్లో మళ్ళీ మైథాలజికల్ నుంచి మళ్ళీ ఇట్ సైడ్ ఈ రూట్లోకి రావడము అది కొంచెం పాజిటివ్నెస్ అనిపిస్తుంది ఆయన దగ్గర నుంచి. ఎందుకంటే ఆయన మైథాలజికల్ మూవీ తీస్తాడు అన్న ముద్ర అనేది పడిపోయిందండి. ఇక అది కాకుండా చాలామంది ఆయన తిట్టినారండి, తెలంగాణ యాస రాదు అని చెప్పి తీసే ప్రతి ఒక్క మూవీలో ఇప్పుడు తెలంగాణ యాసతో మాట్లాడుతున్నారండి. ఈ మూవీలో కూడా మనకి మ్యూజిక్ అయితే వేరే లెవెల్ ఇచ్చినారండి. చాలా బాగుంది మ్యూజిక్. మన పాత తెలంగాణ బతుకమ్మ పాటలకి అలాంటి పాడే పాట అయితే మనకు పెట్టినారు. చాలా బాగుంది. ఆ పాట కూడా మీకు కొత్తదనం అనిపిస్తుంది పాటలో. అది కూడా చాలా బాగుంది. మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా మంచిగానే కొట్టినారు ఆ టైటిల్కి అయితే. ఈ మూవీ అయితే పక్కా హిట్ అవ్వాలండి. ఎందుకంటే ఈ మూవీ ఒకవేళ హిట్ అయింది అనుకో, ఇక మన తెలుగు ఇండస్ట్రీస్ నుంచి కూడా జాంబీ మీద మూవీస్ తీసి ఒక మంచి బెంచ్ మార్క్ అనేది క్రియేట్ చేస్తారు అని అయితే మనకు వస్తుందండి. ఈ మూవీకి అయితే మనకి ప్రశాంత్ వర్మ కాదండి డైరెక్టరు, సుపాన్ వర్మ అండి డైరెక్టర్. సుపాన్ వర్మ డైరెక్టర్, రైటర్ ప్రశాంత్ వర్మ, సుపాన్ వర్మ, ఇంకొక ఆయన పేరు అయితే ఉంటుందండి గుర్తుకు రావట్లేదు. ముగ్గురు రైటర్స్ అండి డెవలప్ చేయడము. మెయిన్ ప్రశాంత్ వర్మనే సైడ్గా డెవలప్ చేయడానికి వాళ్ళిద్దరు ఉన్నారు. కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని చెప్పి సుపాన్ వర్మ గారికి ఛాన్స్ ఇచ్చినట్టు ఉన్నారండి. ప్రశాంత్ వర్మ కూడా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి మధ్యలో. ఇక కొత్తగా ఛాన్స్ ఇద్దామని చెప్పి ఇచ్చినట్టున్నారండి. టైటిల్ అయితే చాలా బాగుందండి. ఒకసారి చూడాలనుకున్నా చూడండి. పక్కా ఈ మూవీ కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నానండి. ఇక ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ తరలించాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాను. దాట్స్ ఇట్ అండి.